తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే కేసీఆర్ బయోపిక్ కి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసిన వర్మ అగ్రెసివ్ గాంధీ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో సినీ వర్గాల్లో మూవీపై ఆసక్తి పెరిగింది. ఆడు తెలంగాణ తెస్తానంటే నవ్విండ్రు అంటూ మరో ట్యాగ్ లైన్ ని వర్మ దీనిపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి, ఉండవల్లి అరుణ్ కుమార్, జగన్, చంద్రబాబు, లోకేష్, రామోజీరావు అందరి గురించి ఈ సినిమాలో ఉంటుందంటూ వర్మ ఇప్పటికే ట్వీట్ చేశాడు. భాష మీద నవ్వినవు, మా ముఖాల మీద ఊసినవు, మా బాడీల మీద నడిసినవు ఆంధ్రోడా. వస్తున్నా వస్తున్నా నీ తాట దెయ్యానికి వస్తున్నా. టైగర్ కేసీఆర్ కమింగ్. మా భాష మీద నవ్వినవు, మా ముఖాల మీద ఊసినవు, మా బాడీల మీద నడిసినవు ఆంధ్రోడా. వస్తున్నా వస్తున్నా నీ తాట దెయ్యానికి వస్తున్నా. టైగర్ కేసీఆర్ కమింగ్. ఇక టైగర్ కేసీఆర్ ఫస్ట్ లుక్ కి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ సుజన్ అందిస్తారు. సుజన్, చెప్పండి, టైగర్ కేసీఆర్ అంటూ ఫస్ట్ లుక్ ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఫిల్మీ అప్డేట్స్ ఏంటి? 2 days బ్యాక్ టైగర్ కేసీఆర్ పేరుతో కేసీఆర్ బయోపిక్ ను తాను చేయనున్నానన్నట్టు వర్మ ప్రకటించడం జరిగింది. అనంతరం దానికి సంబంధించిన డిస్కషన్ టాలీవుడ్ వ్యాప్తంగా జరగడం జరిగింది. అయితే వాడు తెలంగాణ తెస్తానంటే నవ్విందు అనే ఒక క్యాప్షన్ మీద కూడా కొంచెం కాంట్రవర్సీ జరిగింది. దానికి వర్మ వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ అలా జరుగుతూ ఉండగానే ఈ రోజు 11 కి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాను రిలీజ్ చేస్తాను, సినిమాలో ఏ పాత్రధారులు ఉంటారని చెప్పేసి కూడా ఒక ట్విట్టర్ ద్వారా వర్మ తెలియజేయడం జరిగింది. అయితే ఒక లిరికల్ వాయిస్ ను, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఒక లిరికల్ వాయిస్ ను వర్మ పాడి వినిపించడం జరిగింది. దాదాపు 27 సెకండ్ల పాటు ఉన్న లిరికల్ వాయిస్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ విధంగా ఆంధ్రుల్ని నానా మాటలు ఏ విధంగా వాళ్ళని విమర్శించారు అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వర్మ లిరికల్ వాయిస్ ని క్రియేట్ చేయడం జరిగింది. తాను తీయబోతున్న కేసీఆర్ బయోపిక్ ఏ విధంగా ఉంటుంది అన్న ఒక హింట్ అయితే ఈ లిరికల్ వాయిస్ ద్వారా వర్మ అందించారని మనం చెప్పుకోవచ్చు. ఇక పూర్తి స్థాయి లిరికల్ ఫస్ట్ లుక్ ని కానీ, అలాగే పూర్తి స్థాయి లిరికల్ పాటను కానీ ఆయన అప్లోడ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం 27 సెకండ్ల పాటు ఉన్న స్వయంగా వర్మ పాడిన వీడియోని మాత్రం ఆయన ప్రస్తుతానికి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుజన్, అలాగే ఈ ఫిలింలో చాలా మంది రాజకీయ ప్రముఖులను ఆయన ఉంటారు ఇందులో అని ఆయన చెప్పడం జరిగింది. ఆర్జీబీ అంటే లోకేష్ కావచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్, అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇలా పలువురు ప్రముఖులు ఉంటారు, రాజకీయ ప్రముఖులు ఆయన చెప్పారు. నిజమేనా? క్యారెక్టర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయా? అదే ఆ పాత్రల గురించి స్వయంగా వర్మ ప్రకటించడం జరిగింది. ఈ పాత్రధారులు హరీష్ రావు గాని, అలాగే ఆంధ్రాకి సంబంధించిన ఉండవల్లి గాని, అలాగే రామోజీరావు గాని మీడియా పరంగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరైతే హైలైట్ అయ్యారో ఆ సంబంధించిన పాత్రలదారులు వాడన్నిటి కూడా ఈ సినిమాలో ఉంటాయి, వాళ్ళ హైలైట్స్ గా ఉంటాయి ఆ పాత్రలు అని చెప్పేసి స్వయంగా వర్మ ప్రకటించారు. సో దానికి సంబంధించిన ఆర్టిస్టుల టెక్నిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెలక్షన్ కూడా వర్మ చేస్తున్నట్టు ప్రస్తుతం మనకి సమాచారం తోస్తుంది. డెఫినెట్ గా కేసీఆర్ బయోపిక్ కేసీఆర్ హైలైట్ అవుతుంతో పాటు ఉద్యమ సమయంలో ఎవరెవరు ఏ విధంగా కేసీఆర్ ని విమర్శించారు, ఆ తదనంతర పరిణామాలు వాటన్నిటిని కూడా కేసీఆర్ ఈ బయోపిక్ లో వర్మ తెర మీదకి తీసుకురానట్టు మన సమాచారం. అలాగే ఆర్జీవీ అనగానే ఎవరి మాట వినరు, డైనమిక్ డైరెక్టర్ అన్న పేరు ఎలాగో ఉంది. అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎంత దుమారం రేగినా కూడా ఆయన విడుదల చేసే తీరుతాను అన్నారు, అన్న మాట ప్రకారమే చేశారు. మరి టైగర్ కేసీఆర్ సంగతి ఏమిటి? ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఎప్పుడు కంప్లీట్? ఈ డీటెయిల్స్ ఏమైనా ఆర్జీవీ ప్రకటించారా ట్విట్టర్ వేదికగా ఏమైనా? ప్రస్తుతానికైతే ఒక అనౌన్స్మెంట్ అయితే ఆయన నుంచి రావడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్టిస్టుల సెలక్షన్ అయితే ఇంకా జరగాల్సి ఉంది. ఏదైతే ఆయన ఈ రోజు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన ఆర్టిస్టులు అందరూ సెలక్షన్ జరిగిన తర్వాత షూటింగ్ ఎప్పటికి వెళ్తాము, ఎప్పుడు ఏంటనే విషయాలను ఆయన
స్వయంగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమా కంటే ముందే శశికళ అనే ఒక తమిళనాడు పాలిటిక్స్ నేపథ్యంలో ఒక సినిమా ఆయన తీయాల్సి ఉంది. సో అది తీసిన తర్వాత ఇది చేస్తారా, లేదా ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ బయోపిక్ ముందు తీస్తారనే విషయాన్ని ఇంకా వర్మ అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఈ ఆర్టిస్టుల సెలక్షన్ ఇవన్నీ అయిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు వేస్తారు ఏంటి అనేది వివరాలన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన స్వయాన ట్విట్టర్ ద్వారా కానీ లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన విషయాలన్నీ చెప్తానని చెప్పేసి కూడా మన వర్మకు సంబంధించిన హీరోలు కానీ వాళ్ళందరూ చెప్తూ వస్తున్నారు. యా సుజన్, థ్యాంక్ యూ. భాష మీద నవ్వినవు, మా ముఖాల మీద ఊసినవు, మా బాడీల మీద నడిసినవు ఆంధ్రుడా. వస్తున్నా వస్తున్నా నీ తాట దెయ్యానికి వస్తున్నా. టైగర్ కేసీఆర్ కమింగ్. మా భాష మీద నవ్వినవు, మా ముఖాల మీద ఊసినవు, మా బాడీల మీద నడిసినవు ఆంధ్రుడా. వస్తున్నా వస్తున్నా నీ తాట దెయ్యానికి వస్తున్నా. టైగర్ కేసీఆర్.